ఫ్రెండ్స్ చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. సమ్మర్ మనకి వచ్చేస్తుంది. మనం కొత్త ఫ్యాన్ అయితే తీసుకుంటూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తారంటే పాత ఫ్యాన్ ఏదైనా రిపేర్‌కి వచ్చినట్లుంటే అంటే కాయిల్ కాలిపోయినా, లేకపోతే కెపాసిటర్ వర్క్ కాకపోయినా, లేకపోతే బేరింగ్స్ ఏమైనా కంప్లెయింట్ ఉన్నా సరే బాగు చేసుకుంటూ ఉంటారు. అలా అయితే కొత్త ఫ్యాన్ తీసుకునే వాళ్ళైతే వారంటీ పీరియడ్ వరకైతే పనిచేస్తుంది. అలాగే ఇంకా ఎక్కువ టైం కూడా పనిచేస్తూ ఉంటాయి. అంటే రిపేరు రావడానికి కొంచెం తక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. కంపెనీ విషయం వదిలేయండి. ఏ కంపెనీ అయినా సరే. తరువాత ఎవరైతే పాత ఫ్యాను బాగు చేసుకుంటూ ఉంటారు కదా! వాళ్ళైతే రీసెంట్‌గానే బాగు చేసుకుంటారు. కాకపోతే ఒక 2, 3 నెలల తర్వాత వెంటనే మళ్ళీ రిపేర్‌కి వచ్చేస్తూ ఉంటుంది. అంటే మళ్ళీ కాయిల్ కాలిపోవటం గానీ, లేకపోతే ఇంకో ఏదైనా ఇంకా ఈ ఫ్యాన్‌కి సంబంధించి కంప్లెయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇలా ఎందుకు వస్తాయి? మనం ఏ తప్పులు చేయడం వలన మనం రెండోసారి రిపేర్ మనం చేసుకున్న ఫ్యాన్స్ అనేవి మళ్ళీ కంప్లెయింట్స్ అయితే వచ్చి మళ్ళీ రిపేర్ చేసుకోవాల్సి అయితే వస్తుంది అనే దాని గురించి కంప్లీట్‌గా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ తప్పులు ఏవైతే మనం చేస్తున్నామో దీన్ని మనం రెక్టిఫై చేసుకున్నట్లుంటే మనం రీవైండింగ్ చేసుకున్న ఫ్యాన్ కూడా మనకి 2 ఇయర్స్, 3 ఇయర్స్ వరకు కూడాను ఎటువంటి కంప్లెయింట్ కాయిల్ కంప్లెయింట్ గానీ మిగతా అంటే కెపాసిటర్ అనేవి అవి బాగా వర్క్ అయ్యేటప్పుడైతే పోతూ ఉంటాయి. అది 20, 30 రూపీస్‌లో మనకి అది కెపాసిటర్ మనకు దొరుకుతుంది కాబట్టి ఇబ్బందయితే ఉండదు. అదే కాయిల్ కాలిపోయిందనుకోండి, ఎక్కువ అమౌంట్ మనం వెచ్చించి కాయిల్ మళ్ళీ కట్టించుకుంటూ ఉండాలి. దానికోసమైతే ఈ యొక్క సమస్యలన్నిటిని చెక్ పెట్టడానికి కోసమైతే నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను చెప్పే ఈ యొక్క కారణాలు ఏవైతే ఉన్నాయో దీన్ని మీరు రెక్టిఫై చేసుకొని మీరు రిపేర్ చేసుకున్నట్లుంటే తప్పకుండా మీ ఫ్యాన్ అయితే కొత్త ఫ్యాన్ మీరు తీసుకునేటప్పుడు ఏ విధంగా అయితే దానికి పర్టిక్యులర్ ఇంత టైం అనేది ఉంటుంది కదా! అంటే మాక్సిమం తీసుకుంటే ఒక 2, 3 ఇయర్స్ మనకి ఆ ఫ్యాన్ గురించి మన కంప్లెయింట్ రాకపోతే మనకి కొంచెం సాటిస్ఫై అవుతుంది ఆ ఫ్యాన్ తీసుకున్నందుకు. అలాగే మన పాత వైండింగ్ కూడా పాత ఫ్యాను వైండింగ్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ మనకు అదే మాదిరిగానే మన ఖర్చుకు తగ్గట్లు దాని పెర్ఫార్మెన్స్ అయితే మనకి ఇచ్చేట్లయితే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా నేను దీని గురించి నేను చెప్తాను. మీరైతే అక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి. మీకు కంప్లీట్‌గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్‌లలో రకరకాల మోడల్స్, రకరకాల కంపెనీస్ అయితే ఉంటూ ఉంటాయి. మనం మేజర్‌గా ఈ యొక్క ఫ్యాన్ కంప్లెయింట్స్ విషయానికొచ్చేస్తే కెపాసిటర్ అనేది ఫస్ట్ మనం ఒక ఫ్యాన్ రిపేర్‌కి వచ్చిందంటే మనం చూడాల్సింది కెపాసిటర్‌ని మనం చూడాలి. ఒక్కోసారి కెపాసిటర్ అనేది వీక్ అయిపోవటము, లేకపోతే అది పగిలిపోయి అంటే బ్లాస్ట్ అయిపోయి లోపల ఆయిల్ అనేది బయటకి లీకేజ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. మనం ఒకసారి చెక్ చేసి అయితే మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. అన్ని ఫ్యాన్‌లకి ఒకే రకమైన కెపాసిటర్ ఎందుకు ఉండదు? ఒకవేళ తప్పుడు కెపాసిటర్ మనం పెడితే ఫ్యాన్ ఏమవుతుంది? మనకు అంటే దానికి ఉండే రేటింగ్ ఎంఎఫ్‌డి కెపాసిటర్ అయితే ఒకటి ఉంటుంది కదా! కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసింది. అది కాకుండా మనం ఎక్కువ ఎంఎఫ్‌డి కెపాసిటర్ పెడితే ఏమవుతుంది? అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు అన్ని ఫ్యాన్‌లకి ఒకే రకమైన కెపాసిటర్ ఉంటుందా అనంటే ఉండదు. ఆ యొక్క డిజైన్ అలాగే కాయిల్ ఉండే ఇప్పుడు గేజ్ ఏదైతే మనకి వైండింగ్ చేసేటప్పుడు వైండింగ్ వైర్ ఉంటుంది కదా! దాని గేజ్ బట్టి కెపాసిటీ పెరగొచ్చు, లేకపోతే తగ్గొచ్చు. అలాగే ఇప్పుడు కాయిల్ సైజ్ ఉంటుంది కదా! అంటే స్లాట్స్ ఎన్ని 12 ఉంటాయి, 14 ఉంటాయి, 16 కూడా ఉన్నవి ఉన్నాయి. దానికి తగ్గట్టు కూడా కెపాసిటీ మారుతూ ఉంటుంది. తర్వాత వాటేజ్ ఎక్కువ వాట్స్ ఉంటే దానికి ఎక్కువ ఎంఎఫ్‌డి కెపాసిటర్ అవసరం అవుతుంది. తక్కువ వాటేజ్ ఉంటే తక్కువ ఎంఎఫ్‌డి కెపాసిటర్ అయితే అవసరమైతే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ యొక్క కెపాసిటర్ పని ఏంటి అనే దాని గురించి ముందు మనం తెలుసుకుంటే, కెపాసిటర్ లేకుండా ఏ ఫ్యాన్ కూడా మనకి అంటే సెల్ఫ్ స్టార్టింగ్ ఇప్పుడు మనం స్విచ్ చేసినంటే ఇలా మూవ్‌మెంట్ వస్తుంది కదా! ఆ మూవ్‌మెంట్ అనేది రావడానికి కెపాసిటర్‌ని అయితే మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫ్యాన్ మోటార్ అనేది సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ కాదు. దానికి సెల్ఫ్ స్టార్టింగ్ రావాలంటే కెపాసిటర్ అయితే ఉండాలి. ఈ కెపాసిటర్‌ని మనం పెడితే సెల్ఫ్ స్టార్టింగ్ అయ్యి మోటార్ అనేది ఈ ఫ్యాన్ మోటార్ అనేది తిరగడం అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే స్టార్టింగ్ టార్క్ అంటే ఇప్పుడు పెద్ద కాయిల్ ఉండి పెద్ద మోటార్ ఉందనుకోండి, దాన్ని తిప్పాలంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో టార్క్ అనేది ఎక్కువగా అవసరం. ఆ వెయిట్‌తో తిరగాలంటే అంటే ఇంతకు ముందు ఉండే ఓల్డ్ ఫ్యాన్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం అయితే ఎక్కువ ఎంఎఫ్‌డి కెపాసిటర్‌ని అయితే యూజ్ చేయాల్సి అయితే వచ్చేది. అంత వెయిట్ ఉండేది తిరగాలి అనేసంటే ఎక్కువ ఎంఎఫ్‌డి కెపాసిటర్‌ని అయితే మనం యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్యాన్ ఎప్పుడైనా స్లో అయ్యేటప్పుడు మనం ఫ్యాన్ స్లో అయిపోయింది ఏంటి అని మనం ఎవరికైనా అడిగినట్లుంటే వాళ్ళు చెప్తారు. ఇప్పుడుండే కెపాసిటర్ కంటే కొంచెం ఎక్కువ కెపాసిటీ వేస్తే అది స్పీడ్‌గా తిరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లు 100% అయితే స్పీడ్‌గా తిరుగుతుంది. 1.5 ఎంఎఫ్‌డి కెపాసిటర్ దగ్గర 2.5 వేసామనుకోండి, అంటే ఎక్కువగా మనకి కెపాసిటర్లు 2.5 అనేది మనకు దొరుకుతూ ఉంటాయి. 1.5 అంటే
కొంచెం కష్టం. ఎక్కడో రేర్ షాపుల్లో మనకి దొరుకుతుంటాయి. దొరికింది కదా అని చెప్పేసి మనం అంటే తెలిసే వాళ్ళైతే ఓకే. తెలియని వాళ్ళు ఎవరైనా ఉండేటప్పుడు ఏం చేస్తారు, కెపాసిటర్ కదా అని చెప్పేసి వేసేస్తూ ఉంటారు దొరికిందని దగ్గరలో. ఏమవుతుందంటే స్పీడ్‌గా అయితే తిరుగుతుంది. సాధారణంగా తిరిగే దానికంటే ఇంతకు ముందు ఇప్పుడు అధికంగానే తిరుగుతుంది. కానీ ఏమవుతుందంటే అక్కడే స్టార్ట్ అవుతుంది మెయిన్ ఫ్యాన్‌కుండే ప్రాబ్లమ్. కెపాసిటర్ వలన మొత్తం ఫ్యాన్ యొక్క లైఫే మొత్తం పాడైపోతుంది. ఫ్యాన్ మన కెపాసిటర్ ఎప్పుడైతే మనం ఎక్కువ వేస్తామో అప్పుడు ఫ్యాన్ అనేది ఓవర్ హీట్ అవ్వడము స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా ఫ్యాన్ కాయిల్స్‌లో మధ్యలో ఉండే పేపర్ ఏదైతే ఉందో ఇన్సులేషన్ పేపర్ వాడతారు కదా ప్రతి స్లాట్‌కి. ఈ చుట్టలు చుట్టేటప్పుడు ఆ మధ్యలో పెడుతూ ఉంటారు. అవనేది హీట్‌కి అవి కాయగా అవనేది పిన్‌లా అయిపోయి కాయిల్ మధ్యన షార్ట్ అయిపోయి వైండింగ్ అనేది బర్న్ అయిపోతుంది. అంతకంటే ముందు బేరింగ్స్ అయితే పాడైపోతాయి. బేరింగ్స్‌లో ఉండే గ్రీజ్ అంతాను ఆయిల్ లాగా అది కరిగిపోయి హీట్‌కి బయటకొచ్చేసి బేరింగ్ అనేది హార్డ్ అయిపోతుంది. దాని ద్వారా ఇవన్నింటి కూడా ఫ్యాన్ హీట్‌ని జనరేట్ చేయడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. ఏవైతే ఇప్పుడు ఈ బేరింగ్స్ గానీ బేరింగ్స్ ఎప్పుడైతే మనకి హార్డ్ అయిపోయాయో కాయిల్ అనేది ఫ్రీగా మనకు తిరగదు. తిరగకపోతే ఏమవుతుంది, హీట్ ఇంకా ఎక్కువ జనరేట్ అయ్యి ఒకసారి ఫ్యాన్ అయితే బర్న్ అయిపోతుంది. అది ఒక్కసారి అయితే అవ్వదు. మీరు కెపాసిటర్ పెట్టారంటే పెట్టిన 1, 2 రోజులకైతే ఎప్పుడు ఫ్యాన్ అనేది కాలిపోదు. 2, 3 మంత్స్‌కి అయితే ఫ్యాను మీకు రిపేర్ రావడం స్టార్ట్ అవుతుంది. ముందు బేరింగ్ సౌండ్ వస్తుంది. అలా మనం బేరింగ్స్ వచ్చింది కదా సౌండ్ అని చెప్పి మనం తిరుగుతుంది కదా వదిలేస్తాం. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అలాగా ఫ్యాన్ అనేది ఇన్సులేషన్ అనేది ఫెయిల్ అయిపోయి వైండింగ్ అనేది షార్ట్ అయిపోయి బర్న్ అయిపోతుంది. టోటల్‌గా ఫ్యాన్ మొత్తం కొలాప్స్ అవుతుంది. మొత్తం మళ్ళీ కాయిల్ కొట్టుకోవాలి, కెపాసిటర్ మార్చుకోవాలి, బేరింగ్స్ అయితే మళ్ళీ మార్చుకోవాలి. కొత్తగా మనం ఫ్యాన్ తీసుకునేటప్పుడు అయితే మంచిగానే పనిచేస్తుంది. రీవైండింగ్ చేసేటప్పుడు మనకి ఈ సమస్యలన్నీ వస్తాయి. ఇంకోటేంటంటే ఇప్పుడు ఏదైతే మనం పాత ఫ్యాను కొత్త ఫ్యాను మనం తీసుకున్న తర్వాత కొన్నాళ్ళకి రిపేర్ వస్తుంది గదా! ఆ ఫ్యాను అంటే ఆ పాత ఫ్యాన్ తీసుకెళ్ళి మనం రిపేర్‌కి ఇస్తాం. మొత్తం మనకి అది బాగైపోవాలని చెప్పేసి. ఆ ఫ్యాన్ మనం ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే దానికుండే టర్న్స్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్‌గా కంపెనీ నుంచి వచ్చే టర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసి తీసేస్తారు. అంటే రన్నింగ్ ఎన్నున్నాయి, స్టార్టింగ్ ఎన్నున్నాయి అవన్నీ వాళ్ళు చూడరు. అసలు లెక్క పెట్టరు. అవి తీసేసి ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన టర్న్స్ ఉంటాయి గదా! ఇప్పుడు ఏవైతే ఆ కోర్ ఉందో ఆ కోర్‌కి స్లాట్‌కి తగ్గట్టు వాళ్ళ దగ్గర ఉండే ఒక లెక్క ఉంటుంది. ఈ టర్న్స్ ఇన్నేయాలి, రన్నింగ్ ఇన్ని, స్టార్టింగ్ ఇన్ని ఎయ్యాలి అని చెప్పేసి దాని విధంగా వేసేసి వాళ్ళకి నచ్చిన కెపాసిటర్ పెట్టేసి నేనైతే అందరూ అలా చేస్తారని కాదు. కొందరు అయితే అలానే చేస్తారు. నేను చూశాను కూడాను. ఆ విధంగా చేసి మనకి ఫ్యాన్ మళ్ళీ అసెంబుల్ చేసేసి మనకి ఇచ్చేస్తారు అన్నీ మార్చేసి. ఫస్ట్‌లో అయితే బానే ఉంటుంది. 2, 3 మంత్స్‌కైతే ఫ్యాన్ అనేది మళ్ళీ కాలిపోతుంది. మళ్ళీ మనం రిపేర్ చేసుకోవడమే. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే ఎప్పుడైనా సరే పాత ఫ్యాన్ రిపేర్ చేసుకునేటప్పుడు మీరు కంపల్సరీగా దగ్గర ఉండి స్టార్టింగ్ ఎన్ని టర్న్స్ ఉన్నాయి, రన్నింగ్ ఎన్ని టర్న్స్ ఉన్నాయి, 2 కాయిల్స్ గూడాను కట్ చేసి నీట్‌గా లెక్కపెట్టి గేజ్ గూడా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఆ యొక్క కోర్‌కి ఏదైతే కోర్ ఉందో ఆ ఏరియాని బట్టి దానికి ఎన్ని టర్న్స్ ఎయ్యాలి, ఏంటి, ఎలా ఏస్తే అది ఎక్కువ టైం పనిచేస్తుంది, లాంగ్ టైం మనకి రావాలంటే ఎన్ని టర్న్స్ వేయాలి అవన్నిటిని వాళ్ళు డిపెండ్ అయ్యి దాని మీద వాళ్ళైతే ఆ యొక్క ఫ్యాన్ అయితే డిజైన్ చేస్తారు. దాన్ని మనం కంప్లీట్‌గా చెరిపేసి మనకు నచ్చినట్లు టర్న్స్ ఏసి మనకు నచ్చిన కెపాసిటర్ దానికి వేస్తే ఆ ఫ్యాన్ ఎప్పుడు కూడాను మనకి లాంగ్ టైం అయితే పనిచేయదు. మనకి 2, 3 మంత్స్‌లో అయితే ఆ ఫ్యాన్ అనేది రిపేర్‌కి వచ్చేస్తుంది. నేను చెప్పినట్లు ఆ స్టార్టింగ్, రన్నింగ్ 2 స్లాట్‌లో ఉండే ఆ యొక్క కాయిల్స్‌ని కట్ చేసి ఒక టిన్నర్‌లో వేసి నీట్‌గా లెక్కపెట్టి మీరైతే ఎప్పుడైతే రీవైండింగ్ చేస్తారో ఫ్యాన్ అయితే పర్ఫెక్ట్‌గా కొత్త ఫ్యాన్ ఏ విధంగా అయితే మనకి పనిచేస్తుందో సేమ్ ఈ యొక్క రీవైండింగ్ చేసుకున్న ఫ్యాన్ కూడాను అదే మాదిరిగా పనిచేస్తుంది. 100% నేనైతే దానికి గ్యారంటీ అయితే ఇవ్వగలను. నేను కూడా మా ఇంటికి సంబంధించిన ఫ్యాన్స్ ఏవైనా ఉన్నట్లుంటే నేను ఆ విధంగానే చేస్తాను. ఇప్పుడు కూడా నేను ఈ పాత ఫ్యాన్‌లనే మాక్సిమం ఎక్కడైనా దొరికినట్లుంటే నేను రీవైండింగ్ చేసి వాడుతూ ఉంటాను. మన కొత్త ఫ్యాను కొంటే 1500, 2000 నుంచి మనకి ఈ ఫ్యాన్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి కొంచెం కంపెనీలో. ఇదైతే మనకు ఒక 500 రూపాయలు మనం పెట్టుకుంటే పర్ఫెక్ట్ ఫ్యాన్ అయితే మనకి సెట్ అయిపోతుంది. మనం ఈజీగా అయితే వినియోగించుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క సీలింగ్ ఫ్యాన్ గురించి నేను ఈ వీడియో ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చాననేసి అనుకుంటున్నాను. వీడియో గాని మీకు నచ్చినట్లుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. మన ఛానెల్‌కి అయితే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మీకోసం నేను మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.